భోజనం కష్టాలు కానీ టైం మేనేజ్మెంట్ కానీ ఎలా మేనేజ్ చేయాలి కానీ ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి కానీ ఇప్పుడు అందరూ దాదాపు ఇంటి నుంచే వస్తామా? ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి, స్కూల్లో ఎలా మేనేజ్ చేయాలి అనేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి తప్ప. ఆ రెండు మేనేజ్ చేయగలిగితే తర్వాత వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలనేది ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. బాగా పై పొజిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కింద వాళ్ళు ఎలా ఉంటారు, ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంతవరకు అందరినీ కలగొట్టుకుని వెళ్ళాలి, ఏది డెవలప్మెంట్ ఎలా ఉపయోగపడుతుందంటే మీకు ఎక్స్పోజర్ ఉన్నందుకు వేరే వాళ్ళు ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. తర్వాత మంచిగా ఒక దగ్గర ఏంటంటే మీరు మీ స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరికి తక్కువ కాదు అనే భావంలో ఎవరైనా అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ప్రశాంత్ గారు మన కరెక్ట్గా చేసిన వాళ్ళు కానీ, విద్యారాజు గారు మనకి ఏలూరులో కరెక్ట్గా చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు మన నాగరాజు గారు కరెక్ట్గా చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా వేరుగా ఉంది. ఇప్పుడు మనకి వేరే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్లో కూడా దాదాపు 50% చిన్న స్థాయి నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు అర్థమైందా? అందుకని అందరూ బాగా చదవండి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. అందువల్ల లేడీస్కి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కొంచెం ధైర్యంగా చదివి చేసుకుంది సరేనా? అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఒకసారి ఇంట్లో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం స్టేట్ లెవెల్ పంపిస్తాం. స్టేట్ లెవెల్ పంపించినప్పుడు ఇవే ఉంటాయి. జనరల్ హెల్త్ మీద జనరల్ హెల్త్, తర్వాత మెన్స్ట్రువల్ హైజీన్. ఈ కాలంలో ఏంటంటే అమ్మాయిలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి రావాల్సిన అంటే మనకు సమస్యలు ఉంటే వాటి మీద ఓపెన్గా మాట్లాడగలిగే. కాబట్టి ఇది మనకు ఒక రకమైన ఇన్హిబిషన్ వల్ల మనం మాట్లాడుకోవాలి. దాని గురించి అది మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, ఏ ఏజ్లో మనకి పెట్టాలి. తర్వాత నేషనల్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అవన్నీ తెలుసుంటారు మనకి, ఇది తెలియట్లేదు. అర్థమైనా? నేషనల్ లెవెల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని చెప్పేసి ఒక పేషెంట్కి మనమే ఇప్పుడు ప్రైవేట్లో ఎక్కడ దొరకవు మందులు, ఓన్లీ గవర్నమెంట్లోనే ఇస్తాం. ఒక్కొక్కరికి దగ్గర ఒక పేషెంట్కి వచ్చేవాడి ఒక నెలకి ₹1,00,000 పైన అవుతాయండి. అది ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్లో. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనకు తెలియాలి ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు మనకు చదివిన ఏంటంటే మీరు జనరల్గా చూసుకోండి. మీరు దాంట్లో ఫస్ట్ వాళ్ళని మేము అనౌన్స్ చేసిన తర్వాత ఏంటంటే మీరు దీని మీద మీరు రెగ్యులర్గా మీరు చదివే సబ్జెక్ట్స్తో ఇది కూడా ఒకసారి ఖాళీ టైంలో ఏం చేస్తామంటే మనకి సోషల్ మీడియా అలాంటివి కాకుండా మనకి ఏదైతే మనకు తెలియదు అనుకుంటున్నామో మీరేం అధైర్యపడో దానికి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. మళ్ళీ చేసుకొని దానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా చదువుకోండి. స్టేట్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కొంచెం ఇక్కడ ఎలా వచ్చినా కానీ అక్కడ గట్టి పోటీ ఇవ్వాలి. అర్థమైందంటే అక్కడ గట్టి పోటీ ఇవ్వాలి. ఊరికే మనం ఎలా రావడం అనేది కాదు. అక్కడ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ స్టేట్ లెవెల్ అయితే నేషనల్ లెవెల్లో పంపిస్తారండి. అక్కడ వెస్ట్ గోదావరిలో కంపల్సరీగా ఇక్కడ మనకి చూసుకొని ఈ సిలబస్ ప్రకారంగా మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వండి, చదవండి. లోపల చదివి అర్థమైందా? మొత్తం అంతా ఎన్ని ఉన్నాయి. నాకు డిస్కౌంటేషన్ పెట్టేదాకా నాకు తెలియదు. నాకు 10th చదివినప్పుడు అన్ని గుర్తున్నాయి. అన్ని ఎవరికో వస్తాయి కదండి మనకు ఎవరిని. అప్పుడు దాకా నిజంగా మనం ఏదో చదువుతున్నాం కానీ ఫిజిక్స్ పెట్టినప్పుడు వేరే చదువుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఉన్నందులో మీరు జాగ్రత్తగా రాయండి, ఇంప్రూవ్ చేసుకోండి. మీ స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఓపెన్గా మాట్లాడాలి సార్. ఈ విషయాల మీద కరెక్ట్గా మాట్లాడాలి సార్. ఓకే, అందరికీ ఒకసారి ఇచ్చారు. దానికి పేరు మీ ఇద్దరు పేరు మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్ నేమ్ 1, 2, ఆ తర్వాత స్టడీ ఇద్దరు ఏమేమి స్టడీ చేస్తారు. తర్వాత కాలేజ్ అంటే స్కూల్ నేమ్, స్కూల్ నేమ్ ఏరియా ఎక్కడ, అక్కడ కాంటాక్ట్ నెంబర్ రాయండి. కాంటాక్ట్ నెంబర్ రాయండి. తర్వాత అబ్జర్వేషన్స్ ఉంటాయి. 5 అబ్జర్వేషన్స్. రిలేటెడ్గా అబ్జర్వేషన్ అన్నప్పుడు ఎయిడ్స్ అన్నాం అనుకోండి. ఏ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, ఐ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, డి అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. అబ్జర్వేట్ చేయండి. ఇప్పుడు 12 కల్లా తీసుకుంటాం. తర్వాత మేము మీరు డిస్కస్ చేసుకుని తర్వాత ఇది చదువుకుంటాం. మీరు ఇద్దరు మాట్లాడుకోవచ్చు, అంతేగాని పక్కన అదే అవసరం లేదు. ఎంతమంది తెలుసు అంతవరకు ముందు ఫిల్ చేసుకోండి. అందరూ బుక్స్ పక్కన పెట్టేసుకోండి. ఎవరికైనా వాటర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా చెప్పండి. ఆన్సర్ ఎంతమంది ఉన్నారు?
మనం ఏంటంటే మళ్ళీ రేపు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఆఫీస్లో మన వాళ్ళు వీళ్ళకి కూడా మనం వాళ్ళకి కాబట్టి వాటర్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చేస్తాం తర్వాత ఊర్లో కాదు కొంతమంది మీకు అనుకూలు